నమస్కారం అండి. మళ్ళీ 2 రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. ఇంకొక చిన్న వీడియోలో. ఏదో నాకు పెద్ద నాలెడ్జ్ ఉందని నేను షేర్ చేసుకోవడం లేదు గానీ, ఒక మనిషిగా మనకు పనికొచ్చే విషయాలు కూడా మనం సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు అని షేర్ చేసుకుంటున్నాను. ఆహ్, చిన్నప్పుడు శివరాత్రి వస్తే లేదా వైకుంఠ ఏకాదశి వస్తే పాంపటం ఆడించేవాళ్ళు. దీని గురించి చాగంటి కోటేశ్వరరావు గారు చాలా బాగా చెప్పేవాళ్ళు. అంటే ఏదో పాములు మింగేస్తుంటాయి. కిందకి జారిపోతుంటాం. నిచ్చెన లెక్కేస్తుంటాం. చివరికెళ్ళిపోతాం. చివర్లో వాడు ఆ పైన ఒక ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడికి వాడు చేరల్లా. అక్కడికి చేరితే వాడు పండైనట్లు వాడు ఆ ముందు ఉన్న స్థలంలో ఆగిపోతాడు. వాడికి ఒకటి పడాలి. దాయం పడితే వాడు పండవుతాడు. వాడికి ఒకవేళ రెండో, మూడో పడిందనుకోండి వాడిని ఇలా 1 అని వెనక్కి లెక్కపెట్టి, ఇలా 2 అని లెక్కపెట్టి 3 అని నువ్వు పండైపోయినవురా అనేవాళ్ళని. నిజం చెప్పాలి అంటే మనకి ఇంతకంటే జీవితంలో చేయడానికి ఏం లేదండి. ఆహ్, మనకి శాస్త్రంలో ఒక మాటుంది. ఆహ్, భగవద్గీతలో యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం పదం. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే ఎళ్తాం. అంటే మనం స్వర్గం నుంచి వస్తే స్వర్గానికి పోతామా? నరకం నుంచి వస్తే నరకానికి పోతామా? ఇది కాదు. స్వర్గానికి, నరకానికి వెళ్ళేది జీవుడు మాత్రమే. నిజానికి ఆహ్, బాడీ, జీవుడు, నేను అంటే సెల్ఫ్ అంటే ఆత్మ. అంటే పరమాత్మ. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. అంటే జీవుడు అంటే ఆత్మ కదా సార్! వీడు కూడా ఆత్మే. చిన్న తేడా ఎక్కడనంటే ఏ సంస్కారము లేకుండా, ఎటువంటి కదలికలు లేకుండా నిశ్చలంగా ఉన్న దానిని, అన్నిటిని సాక్షిభూతంగా చూడగలుగుతున్న దానిని పరమాత్మ అని అంటే అందరిలో ఉన్న నేను అనే భావనని తీసుకెళ్ళి ఒక చోట పెడితే, అందరిలో అంటే మనుషుల్లో మాత్రమే కాదు. చిన్న చిన్న కీటకాలతో సహా, అమీబాతో సహా అన్నింటిలో ఉన్న నేనన్న భావాన్ని తీసుకెళ్ళి ఒక చోట పెడితే అది పరమాత్మ. అది ఒక చోట మనం ఎలాగూ కుదరదు. ఇప్పుడు ఆ పరమాత్మగా వాడు మనసుని నిలిపేశాడనుకోండి. మనసంటే అసలు లేనిది. అదే అన్నిటిని కల్పించుకుంటా ఉంటుంది. ఎందుకు కల్పించుకుంటుందంటే వాడు రాసుకున్న రాతలు, వాడి జీవితంలో గుర్తుపెట్టుకున్న విషయాలు. అంటే ఇవన్నీ మర్చిపోవాలా? ట్రై చెయ్యి. కుదరదు. ఇది చెప్పడం చాలా సులభం కానీ అలా చేయండి చూస్తాం. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఈ నేను అన్న దానిని ఆహ్, ఏదైతే మనం నేనని కల్పించుకుంటున్నామో, దానిని వదిలేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి గారు ఈ నేను అన్నదాన్ని తీసుకెళ్ళి అసలు ఇదంతా కల్పించుకుంటున్నాను. దీన్ని వదిలేస్తే ఏదైతే ఉన్నానో అది నేను అని ఆయన సంస్కారాలన్నీ వదిలేసుకున్నాడు. రామకృష్ణ పరమహంస ఆయన కూడా ఈ నేను అన్న దానిని ఏదైతే కల్పించుకుంటున్న నేను అనే దానిని ఆయన కూడా వదిలేసుకున్నాడు. ఆయన కూడా ఏ సంస్కారాలు రాసుకోలేదు. రాసుకోకపోతే ఏమవుతున్నానంటే, అసలైన నేను నేనుగా ఉండిపోతాం. అసలైన నేను నేనుగా ఉండిపోతే ప్రపంచంలో ఉన్న అందరూ నేను నుంచినే పుట్టిన వాళ్ళు కాబట్టి, కాకపోతే చిన్న తేడా ఎక్కడనంటే వాళ్ళకి ఆ నేను అన్నది తెలీదు కాబట్టి, నేను మనిషిని, నేను కుక్కని, నేను జంతువుని, ఆహ్, నా భార్య, నా పిల్లలు, నా మొగుడు, మా అమ్మ, మా నాన్న, మీ అమ్మ, మీ నాన్న ఇన్నింటిగా ఆ నేను అనే ఒకే వస్తువు బతుకుతోంది. ఆ నేను అనే వస్తువు ఇంకా ఈ శరీరంతో చాలు అని అనుకుంటే, ఈ జీవుడు నెత్తి నోరు కొట్టుకున్నా ఉండలేడు. ఎందుకని ఈ జీవుడు వేరు, ఈ నేను వేరు కాదు. జీవుడికి ఈ నేను అనే అసలైన పదార్థానికి తేడా ఎక్కడొస్తుందనంటే, అది 24 క్యారెట్ బంగారం అయితే నేను అనే వస్తువు, దాంతో తయారు చేసిన నగైతే జీవుడు. ఇంతకంటే పెద్ద తేడా ఏం లేదు. చిన్న చిన్ని మాటల్లో చెప్పుకుంటే, ఇది దాదాపుగా అందరూ చెప్పే మాటలే. నేను కొత్తగా చెప్తున్న విషయం ఏం లేదు. ఒకవేళ నేనేదైనా కొత్తగా కల్పించి చెప్తే అది అబద్ధం. అది తప్పుడు మాట అవుతుంది. కాబట్టి నేను కొత్త విషయాలు నేను చెప్పకూడదు. ఎందుకంటే కొత్తవంటూ ఏమి లేవు. చాలా సందేహాలొస్తూ ఉంటాయి.
ఆహ్, ఈ శరీరము అసలు జీవుడు అంటే వాడు విత్ శరీరం ఉండొచ్చు. వితౌట్ శరీరం ఉండొచ్చు. ఈ జేవుడు అనేవాడు విత్ శరీరం ఉంటే వాడు భూమి మీద ఉంటాడు. విత్ శరీరం లేకపోతే వాడు ప్రేతంగా ఉంటాడు. అండ్ ఈ శరీరం కాకుండా మరి అక్కడ కూడా ఒక శరీరం ఉంటది. అవే అవే ఇంతకుముందు ఆ రీసెర్చ్ పేపర్‌లో సబ్మిట్ చేసిన విషయాలు. అక్కడ భోగదేహం ఉంటది. ఇంకొక చోట యాతన దేహం ఉంటది. ప్రయాణంలో పిండ దేహం ఉంటది. ధ్యానం చేస్తూ నువ్వు సూక్ష్మ దేహంతో కూడా వెళ్ళొచ్చు. ఇలా రకరకాల దేహాలు ఉంటాయి. దేహాలు లేకపోతే వాడిని ప్రేత అంటారు. పితృదేవత అనరు. సో, భగవంతుడికి మీకు తేడా ఏమి అనంటే, భగవంతుడు అంటే నిశ్చలంగా వెలుగుతున్న దీపం. మీరు గాలికి కొట్టుకుంటున్న దీపం. ఇప్పుడు గాలి ఎవరు అంటే మీ మనసే గాలి. మీ మనసు ఎలా లాగితే మీరు అలా తయారవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంటే జంతువులకు కూడా అలా ఉంటుంది కదా సార్. అంటే పులి సహజంగా పులిగా ఉంటుంది. ఈ ఈ స్టేట్మెంట్స్ మోటివేషనల్ స్టేట్మెంట్స్ అయితే కాదు. ప్లీజ్. ఎందుకనంటే ప్రపంచంలో పనికిమాలిన తర్కాన్ని చాలా ఎక్కువ వాడతారు. లాజిక్స్. మనిషి ఈ ఈ జన్మ ఈజ్ నాట్ ఎ లాజిక్. మనిషి జన్మ ఈజ్ ఎన్ ఎమోషన్. నాట్ ఓన్లీ మనిషి జన్మ ఏ జీవుడైనా జీవుడు అంటే పరమాత్మ విత్ ఎమోషన్స్ ఈజ్ జీవుడు. జీవుడు వితౌట్ ఎమోషన్స్ ఈజ్ పరమాత్మ. నేను అనేదాన్ని మర్చిపోవడం ఎంత కష్టమో రామాయణం చదివితే అర్థమవుతుంది. ఎందుకనంటే మహావిష్ణువు రాముడిగా అవతరించినప్పుడు తాను మహావిష్ణువునని మర్చిపోయేందుకు ఎన్ని కష్టాలు పడినాడో నాకు తెలుసు. ఎప్పుడైనా నేను అనేదాన్ని మీరు మర్చిపోండి చూస్తాం. పిచ్చెక్కుతుంది నాన్న. ఇది అంత సులభమైన విషయం కాదు. ఈ నేను గురించి మాట్లాడుకోవడమే చాలా ముఖ్యం. అసలు ఇవన్నీ విని ఊరికే చప్పట్లు కొట్టి వావ్ అనుకోవడం వేరు. నేనుగా బతకడం వేరు. అట్‌లీస్ట్ జీవుడు నేను కుక్కగా పుట్టిన జీవుడు కుక్కగా బతుకుతున్నప్పుడు, మనిషిగా పుట్టిన జీవుడు మనిషిగా ఎందుకు బతకలేడు? బతకగలడు. కానీ బతకడు. ఎందుకు బతకడు అంటే, నా ఇష్టం, నేను బుద్ధిజీవిని అని బుద్ధి లేకుండా బతుకుతాడు. ఇంతకంటే పెద్ద తేడా ఏం లేదు. ఆ! అమెరికాలో పులి చంపి తింటుంది. ఆఫ్రికాలో పులి చంపి తింటుంది. పులిగా బతికినప్పుడు మనుషులే ఎందుకు కొట్టుకు చేస్తారంటే, నువ్వు మనిషివని ఎవరు గుర్తు చేయలేదు కాబట్టి. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను. నేను మనిషిని. ఒక చిన్న విషయం చెప్తాను. మనమెప్పుడు విత్ రెస్పెక్ట్ టు మీ అనే మాట్లాడుకుంటాం. నాకొచ్చిన సందేహాలే ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సందేహాలు. ఈ సందేహాలు తీరితే అంటే ఆ సందేహం తీరితే నువ్వు దానికి సమాధాన పడడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే కొత్త సందేహాలు పుట్టుకొస్తాయి. 1. 2 నీ సందేహాన్ని తీరిస్తే అది నీకు అనుకూలంగా మాట్లాడినంత వరకు మాత్రమే నీకది తృప్తినిస్తుంది. నువ్వు సమాధాన పడతావు గానీ, నీ మనసు దాన్ని ఒప్పుకోలేకపోతే నువ్వు దాంతో ఎప్పుడు తృప్తి పడవు. దానికి మళ్ళీ తర్కముతో, లాజిక్‌తో ఇంకొక స్టేట్‌మెంట్ మాట్లాడతావు. ఇలా జరుగుతుంది. ఇయన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు. మనకంత పెద్ద విషయాలు అవసరం లేదు. చాలా బేసిక్ కాన్సెప్ట్. చాలా బేసిక్ కాన్సెప్ట్. మనమెప్పుడు నేను కరెక్ట్ అని అనుకుంటాం. నేను కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మనం చాలా తప్పుడు మాటలు మాట్లాడేస్తాం. చాలా లాజిక్స్ వాడేస్తాం. ఇది చిన్నప్పటి నుంచి మనకి అలవాటయిపోయింది. ఈ మధ్య కాలంలో నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి సోషల్ మీడియా దొరికింది కాబట్టి, సోషల్ మీడియాలో కూడా నేను ఎంత కరెక్టో అని ప్రతి ఒక్కడు మాట్లాడేసి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడట్లేదండి. అసలు సోషల్ మీడియా మొత్తం దాని పేరే సోషల్ మీడియా. ఎవడికి ఇష్టమొచ్చింది వాడు పెడతాడు. దాన్ని చదివేసి మనం దాన్ని వినేసి అవును కదా అని అనుకోరాదు. ఆడవాళ్ళకు స్వేచ్ఛ లేదా? వాళ్ళ ఇష్టానుసారం బట్టలు వేసుకునే ఆ పని లేదా? అంటే వేసుకో ఎవరొద్దన్నారు? తిరుగు. మగవాడి కళ్ళకు స్వేచ్ఛ లేదా? ఇయన్నీ పనికిమాలిన మాటలవుతాయండి. ఈ డిబేట్‌ల కోసం నేను క్లాస్ పెట్టట్లేదు. ఈ విషయాలు చెప్పట్లేదు. ప్లీజ్. ఈ విషయాలు నన్ను నేను ఉద్ధరించుకుంటాను. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. మిమ్మల్ని అని నేను అనట్లా. ఎందుకంటే వింటున్న వాళ్ళందరూ ఆలోచిస్తారని నేను అనుకోవట్లా. కొంతమంది మా సార్ భలే చెప్పినాడని లైక్ కొట్టొచ్చు. కొంతమంది మీరు చెప్పింది నాకు నచ్చలేదని డిస్‌లైక్ కొట్టొచ్చు. నేను లైక్‌లు, డిస్‌లైక్‌ల కోసం ఇవి చెప్పుకోవట్లేదు. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నేను చెప్పుకుంటున్నాను. మీకు విని మీకు కరెక్ట్ అనిపిస్తే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ఈరోజు పొద్దున్నే మా ఆవిడ కాఫీ పెట్టిచ్చిందండి.
కాఫీ పెట్టేటప్పుడు పాలు పొంగిపోయాయి. ఏవండీ పాలు పొంగిపోయింది అనింది మా ఆవిడ. ఓకే అన్నాను. కరెక్ట్‌గా 6 నెలల ముందు నేను కూడా పాలలా పెట్టి పక్కన ఏదో పని చేసుకుంటుంటే పాలు పొంగిపోయింది. అప్పుడు మా ఆవిడ ఒక మాట అనింది. ఏవండీ పాలు పొంగిచ్చేసారా? అనింది. నేను పొంగిచ్చలేదు. అవే పొంగాయి అని నేనన్నాను. కాస్త జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హస్బెండ్ అనుకుందాం. వై మీ ఆవిడ అనుకుందాం. మీరు పాలు కాచేటప్పుడు పాలు పొంగితే మీరు వాడిన స్టేట్మెంట్ ఏముందినంటే, "అయ్యో! పాలు పొంగిపోయాయి." అదే మీ ఆవిడ పాలు కాచేటప్పుడు పాలంతా పొంగిచ్చేస్తివా? అంటే మీ మీరు పని చేసినప్పుడు, మీ ఆవిడ పని చేసినప్పుడు జరిగిన విషయం ఒకటే పాలు పొంగాయి. మీరు చేసినప్పుడు మీది తప్పు గాదు. వాళ్ళదే తప్పు. పాలు పొంగింది. మీ ఆవిడ చేస్తే మీ ఆవిడది తప్పు. గాజు గ్లాసు మీ చేతి నుంచి పడిపోతే మీరనే మాట. అది పడిపోయింది. అదే మీ ఇంట్లో చిన్నపిల్లలు చెయ్యి తగిలి పొరపాటున కింద పడిపోతే వాడే పగలగొట్టాడు. ఆ పిల్ల పగలగొట్టింది. ఏ? అంటే ఇది మనుషులు తమంతకు తాము నేను కరెక్ట్ అని ఆలోచించి అందరి ముందు నేను చాలా గొప్పవాడని ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి మాత్రమే. నిజానికి చిన్నపిల్లాడు చెయ్యి తగిలి పడిపోయినా అది పగిలింది. మీ చెయ్యి తగిలి పడిపోయినా అది కింద పగిలింది. ప్రతి ఒక్కరూ ఇలాగే మాట్లాడతారు. నా చేతి నుంచి అది పడిపోయింది. అంటే దానికేం పని లేదు. అది నీ చేతిలోంచి నేను నీ చేతిలో ఉండనునని అది పడిపోయింది. ఇది నాకెందుకొచ్చిందనంటే చాలా సంవత్సరాల ముందు స్వామి వివేకానంద గారు రాసిన పుస్తకాలేవో చదువుతూ ఉంటే అక్కడ వచ్చిన ఆలోచన ఇది. ఆయన్ని ఎవరో ఒక చోట అడిగాడంట. ఇంగ్లీష్ వాడు అంటే భారతదేశమోడు కానోడు ఇంగ్లీషోడు. అంతేగాని బ్రిటన్‌లో బతికేవాడు, లండన్‌లో బతికేవాడు అని మీరు డిసైడ్ అవ్వద్దు. అయినా మీ దేశంలో ఏంది ఇంత తిక్కగా ఆలోచిస్తారు? ఏవండి అని అడిగాడంట స్వామి వివేకానంద. అడిగితే ఆయన స్వామి వివేకానందతో అన్నారంట. మా ఊర్లో మేము దారిలో నడుచుకొని పోయేటప్పుడు ఒకవేళ ముల్లు కాలుకు గుచ్చుకుంటే మేము నేను పొరపాటున ముల్లు తొక్కాను అని అంటాము. మీ ఊర్లో వాళ్ళేంది భారతదేశంలో అందరూ ముల్లు నాకు గుచ్చుకునింది అని అంటారు. అంటే ముల్లుకేం పని లేదా? అది దారి వెతుక్కుంటూ వచ్చి నీ కాళ్ళకు గుచ్చుకునిందా అని అడిగినారంట. ఆ స్వామి వివేకానంద గారు ఒక అనుభవాన్ని ఇచ్చారు అతనికి. ముళ్ళున్న దారిలో అలా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అతని కాలికి దాదాపుగా 15, 20 ముళ్ళున్న చోట నడిపించుకుంటూ వెళ్తే 1, 2 ముళ్ళు గుచ్చుకున్నాయి. మిగతా ముళ్ళు వంగిపోయినాయి. ఆవిడ స్వామి వివేకానంద గారు అన్నారంట, "మాది కర్మ సిద్ధాంతం. మాది కర్మభూమి. మీది భోగభూమి. సుఖాలు అనుభవించాలనుకునే వాళ్ళు భూమి మీద ఇలాంటి లొకేషన్స్‌లో పుడతారు. కర్మ అనుభవించాలనుకున్న వాళ్ళు భారతదేశంలో పుడతారు. కాబట్టి మా దేశంలో ఎలా ఉంటుందనంటే, మేమే పొయ్యి ముల్లు మీద కాలేసుకున్నాం. ముల్లు నాకు గుచ్చుకునింది అని మేము మాట్లాడుకుంటాము. మాది కాన్సెప్చువల్ వరల్డ్. మీది ఫిజికల్ వరల్డ్. మీరు శరీరమే మేము అని అనుకుంటారు. మేము శరీరములో నేను ఉన్నాను అని అనుకుంటాము. ఇలా చాలా ఉన్నాయండి మనం ఆలోచించి అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మనలో మనం మానవత్వం పెంచుకోవాలనంటే, మనం చేయగలిగిన మొట్టమొదటి సాధన, ప్రాక్టీస్ ఏమినంటే, ఇది అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ చేతిలోంచి ఒక వస్తువు పడి పగిలిపోతే, అది పడి పగిలిపోయింది అని చెప్పగలిగిన వాళ్ళు, మీ ఆవిడ చేతి నుంచినో, మీ పిల్లల చేతి నుంచినో కింద పడి పగిలిపోతే, మిమ్మల్ని మీరు ఎలా క్షమించుకున్నారో, అలా మీ ఇంట్లో వాళ్ళని కూడా క్షమించడం మొదలుపెట్టండి. కొంచెం ప్రయత్నం చేసి చూడండి ఈ విషయాన్ని. చిన్న పిల్లాడు అదే పనిగా గాజు వస్తువుని ఎత్తి కింద పడేసి పగలగొడితే, మీరు వాడిని చెంప మీద ఒకటి కొట్టి, "ఒరేయ్! అలా పగలగొట్టరాదు" అని నేర్పించండి. పిల్లల్ని కొట్టరాదు, లేకపోతే పిల్లల్ని కొడితే శిక్షిస్తాం. పిల్లల్ని శిక్షించడమే ఇయన్నీ పనికిమాలిన పొరంబోకు మాటలు. ఇప్పుడు మీరు పిల్లల్ని శిక్షించలేదనుకోండి. ఇది శిక్షించడం కాదండి. ఇది శిక్షణ.
నాకొకసారి నవ్వొచ్చింది. భారతదేశంలో చదువుకునే ఒక వ్యవస్థకి ఏదో శిక్షణ అని రాసుంటే, శిక్షణలో శిక్ష అనే పదముంది. కాబట్టి అసలు ఆ శిక్షణ అనే పదాన్ని తీసేయండి అన్నారు. ఇది దాదాపు 15, 20 సంవత్సరాల ముందు జరిగిన విషయం. నాకు నవ్వొచ్చింది. శిక్షకి, శిక్షణకి మధ్య తేడా తెలియనప్పుడు అసలు వాళ్ళందరూ ఎలా మంత్రులవుతారు? ఎలా రాజ్యాన్ని నడిపిస్తారు? అంటే వాళ్ళకి భాష రాదు. సరే ఓకే. మన రాత బాలేదు కాబట్టి అలాంటి వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఆహ్, మన బుర్రలు ఏమవుతాయో మనకు అర్థం కాదు. శిక్ష వేసేవాడు మన భాషలో చెప్పుకుంటే శిక్ష వేసేవాడు ఏదో పోలీసు, లాయరు, జడ్జి వీళ్ళు శిక్ష వేస్తారు. ఓకే. నేర్పించడాన్ని శిక్షణ అంటారు. శిక్ష వేరు, శిక్షణ వేరు. చిన్నప్పుడు మీరింట్లో శిక్షణ ఇవ్వలేదనుకోండి పిల్లలకి, పెద్ద అయిన తర్వాత తీసేసి వాళ్ళు శిక్ష అనుభవించాల్సొస్తుంది. ఎందుకనంటే, ఆళ్ళు రౌడీజం చేస్తారు, దొంగతనాలు చేస్తారు. అయన్నీ ఆళ్ళు చేసి శిక్ష అనుభవించకూడదని మీరనుకుంటే, మీరు వాళ్ళకి శిక్షణ ఇవ్వండి. ఇంట్లో పిల్లవాడు ఎవడైనా గాజు వస్తువులు నేను పగలగొడతానన్నా లేపనిగా కిందేసి పగలగొట్టి మీరు వాడిని చంప మీద ఒకటి లాగిపెట్టి కొట్టి నేర్పించండి. రే పగలగొట్టకూడదు ఇవి అని. అంతేకాని ఏదో వాడి చెయ్యి తగిలి పొరపాటున కింద పడిపోతే, "ఏరా నాన్న నీ చెయ్యి తగిలి పొరపాటున కింద పడిందా? జాగ్రత్తగా నడుచుకో. నీకు దెబ్బ తగలలేదు కదా!" అని అడగండి. అప్పుడు వాడు జాగ్రత్త పడడం మొదలు పెడతాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వదిలేసి, మనం చాలా పెద్ద పెద్ద విషయాలు ఆలోచిస్తాం. అసలు మానవ జన్మ ఏమవుతుందో ఏమో! అసలు మనిషి ఇవన్నీ కనుక్కున్నాడు కదా! ఎక్కడ ఏం కనుక్కున్నాడు? ఏం కనుక్కోలేదండి మనిషి. మా గురువుగారు ఒక చిన్న విషయం చెప్పేవాళ్ళు. మా గురువుగారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పీఠాధిపతి. ఆయన చెప్పిన మాట. "నాన్న 16/4 ఎంత?" అన్నారు. అంటే 4 మరి 16/16 అంటే 1, 16/8 2 సారీ. సో, 16/2 8 మరి 16/1 16 చాలా చిన్న లెక్కలండి. అదేం పెద్ద లెక్కేం కాదు. 16/0 ఇక్కడికొచ్చేసరికి లెక్క కొంచెం మారుతుందండోయ్! ఇక్కడికొచ్చేసరికి అది ఇన్ఫినైట్. అంటే ఆహ్, ఈ కిందున్న నంబరు, ఈ పక్కనున్న నంబరు ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే ఇదొస్తది. అంటే 16 ఇంటూ 1 ఈజ్ 16. అంటే 8 ఇంటూ 2 16. 4 ఇంటూ 4 16. 2 ఇంటూ 8 16. 1 ఇంటూ 16 16. 0 ఇంటూ ఇన్ఫినైట్ 16. అంటే మాకు లెక్కలు చెప్పింది 0ని దేనితోను మల్టిప్లై చేయకూడదు. చేస్తే 0 వస్తుంది. అంటే 0ని ఇన్ఫినిట్‌తో మల్టిప్లై చేస్తే 0 రావాలి. అహా! ఇక్కడ కండీషన్స్ అప్లై ఎక్కడొస్తుందనంటే, మిగతా ప్రపంచంలోని వాళ్ళ శాస్త్రాలకొస్తాయి. కండీషన్స్ అప్లై. మనకు ఉన్న కండీషన్స్ మనం అర్థం చేసుకోం. కొంచెం జాగ్రత్తగా, నిదానంగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి లెక్కల్లో ఇలా ఉంది కదా అనంటే, "నాన్న భౌతికమైన వస్తువుల్ని నువ్వు లెక్క పెట్టేటప్పుడు నువ్వు అలా లెక్కలేసుకుంటావు కానీ, ఇక్కడ ఇలా లెక్కలు కావు. ఇది భౌతిక శాస్త్రానికి లేదా మామూలు గణిత శాస్త్రానికి సంబంధించిన సూత్రాలలో ఇది ఉండదు. ఇది ఎక్కడ ఉంటుందనంటే వేదాంత శాస్త్రంలో ఉంటుంది" అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు జెప్పారు. ఆయన్ని అందరూ నడిచి దేవుడని అంటారు. ఎవడి నమ్మకం వాడిది. మీకు ఆయన పైన నమ్మకం ఉందా? ఆయన చెప్పిన విషయాలు కొన్ని చదవండి, తెలుసుకోండి. మీకు నమ్మకం లేదా? వదిలేయి. ఆ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడంట, చాతుర్వర్ణ మయా సృష్టి అని 4 వర్ణాలు కృష్ణుడు ఉన్నాడా? లేదా? ఫస్ట్ కాన్సెప్ట్. కృష్ణుడు ఉన్నాడా? ఆయన చెప్పినాడు కదా! నోరు మూసుకొని పాటించు. నాకు నమ్మకం లేదండి కృష్ణుడి మీద. అసలు కృష్ణుడు లేడు. లేడన్నావు గదా! మరి ఆడు చెప్పింది నీకెందుకు పట్టించుకుంటావు? మేమేందో పిచ్చోళ్ళం ఆడు చెప్పింది పట్టించుకుంటాం. నువ్వు పట్టించుకోదు వదిలేయి. నీకు కామెంట్‌లెందుకు? అనవసరమైన విషయం. నీకు అనవసరమైన విషయం గురించి నువ్వు నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. దాన్ని వదిలేసి నువ్వు మనిషివి. ఆహ్
ప్రపంచంలో ఏం జరుగుతోంది? అసలు నీ లోపల ఏం జరుగుతోంది? శాస్త్రవేత్తలందరూ ఎంత డెవలప్ అయినారో, మార్స్ మీదికి పంపించినారు. మిషన్ మార్స్ చేసినారు. నా కర్మ నాకేదో ముక్క అర్థం కాదు. ఇంట్లో పెండ్లాం మనసులో ఏముందో అర్థం కాదు. ఓకే. పిల్లలు వాళ్ళని ఎలా తయారు చేస్తే వాళ్ళు ఎలా తయారవుతారో అర్థం కాదు. సముద్రంలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అర్థం కాదు. ఇంకా ఈ భూమి మీద ప్రపంచమంతా రాజకీయాలండి. ఎవడి వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు. వాళ్ళ వ్యాపారంలో మనం కొట్టుకుపోతున్నాం. చాలా చిన్న విషయం. ఇప్పుడు మీరంతా యూట్యూబ్‌లో ఈ వీడియో చూస్తారు. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. మీరేమో నేను యూట్యూబ్‌ని భలే వాడుకుంటున్నానని మీరనుకుంటున్నారు. మీరు యూట్యూబ్‌ని వాడుకుంటున్నందుకు గాను యూట్యూబ్ వాడు మీకేమి ఇవ్వట్లేదు. మీరు యూట్యూబ్ వాడుకున్నందుకు మీరే యూట్యూబ్ వాడికి డబ్బులు గడుతున్నారు. మీరు ఎంత యూట్యూబ్ వాడుకుంటే యూట్యూబ్ వాడికి అంత డబ్బులొస్తాయి. సో, నిజం చెప్పాలనంటే మీరు యూట్యూబ్ వాడట్లేదు. యూట్యూబ్ మిమ్మల్ని వాడుకుంటోంది. అలా యూట్యూబ్ మిమ్మల్ని వాడుకుంటున్నప్పుడు మీకేదైనా ఉపయోగం ఉండేది యూట్యూబ్‌లో ఉంటే బావుంటుందని చాలామంది పెట్టినారు పనికొచ్చే విషయాలు. నేను భలే చేస్తున్నానని గాదు. నేనేదో నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా నిజం చెప్పాలినంటే స్టూడెంట్‌లకి నేనేదో టెక్నికల్ క్లాసులు తయారు చేసి పెట్టాలనుకున్న వాడిని కాస్త ఎందుకో ఇవి కూడా చెప్తే బావుంటుంది గదా! అని చెప్పడం మొదలుపెట్టాను. నేనేం త్యాగం చేయట్లేదు. ఇవి చేసుకోవడం వల్ల నాకే ఉపయోగం. ఎందుకనంటే నేను వీటి గురించే ఎక్కువ సేపు ఆలోచించగలను. నాకు కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. కొత్త కొత్త ఆలోచనలతో నేను చేయాలనుకున్న విషయాన్ని నేను సక్రమంగా చేసుకుంటూ వెళ్తానని నేననుకుంటున్నాను. సో, దీనికి వేదాంత శాస్త్రం ఏం చెప్తుంది అనంటే 16/0 ఇన్ఫినిట్. ఓకే. అంటే 0 ఇంటూ ఇన్ఫినిట్ 16 ఈజ్ ఎ ఫిక్స్‌డ్ స్టేట్‌మెంట్ ఇన్ వేదాంతం. సింపుల్ మ్యాథమెటిక్స్‌లో కాదు. దీన్ని తీసుకెళ్ళి సింపుల్ మ్యాథమెటిక్స్‌లో మ్యాథ్స్ సార్‌తో గొడవ పడొద్దండి. అంటే సార్ 4/0 అంటే సార్ ఇన్ఫినిట్ అనంతము. అంటే 3/0 ఆడ్ నంబర్ ఇచ్చినా కూడా సార్ ఇన్ఫినిట్. బీ క్లియర్. అలా అంటే ఇప్పుడు 0 ఇంటూ ఇన్ఫినిట్ అంటే 4 వస్తుంది. మరి ఇంతకుముందు 0 ఇంటూ ఇన్ఫినిట్ అంటే 16 వచ్చింది. ఆ! వస్తుంది. 0 ఇంటూ ఇన్ఫినిట్ అంటే 3 కూడా వచ్చింది కదా! అంటే ఏమైనా వస్తుంది. అలా ఎలా వస్తుంది? అంటే దీనిలో వేదాంతం ఏం చెప్తుందంటే ఇన్ఫినైట్ అంటే అనంతము అంటే అనంతమునంటే అనంత అన్న పేర్లు ఆహ్, చాలా మందికున్నాయండి. మహావిష్ణువుకుంది అనంత, శివుడిని అనంత అని పిలుస్తారు. ఓహ్! పాముల జాతిలో కూడా ఒక పాము పేరు అనంత. అనంత అంటే అంతం లేనిది. అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఇన్ని బిలియన్ లైట్నింగ్ ఇయర్స్ పోతే అక్కడ విశ్వం అంతమైతుందంట. ఆడెవడో చెప్పినాడు. సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అంట. ఓకే. నో ప్రాబ్లమ్. మాకు పురుష సూక్తం చెప్తుంది. ఆహ్, నాకు శ్లోకాలు సరిగ్గా రావండి. ఇష్ట ద ద శ్లోకం గుర్తుకు రావట్లేదు. ఆహ్, భగవంతుడు ఎంత ఉంటాడు అంటే, పురుష సూక్తం చెప్పిన లెక్క ప్రకారం నువ్వు ఎంత చూస్తావో దానికంటే 10 అంగుళాలు ఎక్కువుంటాడు. ఈరోజు 3,000,000,000 కాంతి సంవత్సరాలని చెప్పిన నాసా గాళ్ళు, నాసా గాళ్ళు అంటే క్షమించండి. నాసాకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఏదనంటే వాడు కూడా నా కుటుంబంలో ఒక భాగమే గదా! వసుదైక కుటుంబం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు నేను, నా కుటుంబం అంటే నేనుకి సంబంధించిన కుటుంబం. వీళ్ళందరూ బతుకున్నారు కాబట్టి నేనుకు సంబంధించినోళ్ళే. చచ్చినోళ్ళు కూడా మా వాళ్ళే. దానిలో ఏం ములాజా లేదు. ఈ మాట ఇంత దమ్ము, ధైర్యంతో ఎవరు మాట్లాడలేరండి. భారతదేశంలో వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ఏందనంటే వాళ్ళకి కొద్దో గొప్పో బుద్ధుంటుంది. బుద్ధి లేనోళ్ళు కూడా దండిగున్నారు భారతదేశంలో. వాళ్ళ గురించి మనకు చింత అవసరం లేదు. సో, ఇప్పుడు 3,000,000,000 సంవత్సరాలు, ఆ తర్వాత 5,000,000,000 కాంతి సంవత్సరాలు అని గూడా జెప్పొచ్చు. వాళ్ళ కర్మ వాళ్ళు ఎంత జెప్తే దానికంటే 10 అంగుళాలు ఎక్కువే ఉంటది. దాని గురించి ఏం ఆలోచించే పని లేదు. ఎందుకనంటే మాకు భారతదేశంలో మాకు ఆ విషయాలన్నీ తెలుసు. ఇప్పుడు దీనిలో జీరో ఏంది అనంటే జీరో అంటే ఏమీ లేదు అని అర్థం. అంటే మన బుద్ధి, మన మనసు. మనస్సు అన్న వెంటనే దీని గురించి ఇంతకుముందు వీడియోలలో జూసాం. మా, నా అంటే లేనిది. లే అసలు లేని వస్తువు అని అర్థం. అంటే
మన మనసు జీరో. ఈ ప్రకృతి, విశ్వం అనంతం. అంటే మన జీరో మైండ్ సెట్‌తో మనం ప్రకృతిలో ఉన్న ఇన్ఫినిట్‌ని గెలికితే ఒక్కొక్కసారి 3 వస్తుంది, ఒక్కొక్కసారి 4 వస్తుంది, ఒక్కొక్కసారి 16 వస్తుంది. ఎలా అంటే ఇన్ఫినిట్‌లో చాలా ఉన్నాయి. దానిలో చెక్క ఒకటి. మన జీరో బుర్రతో మనం ఒకసారి చైర్ చేసినాం, ఒకసారి టేబుల్ చేసినాం, ఇంకొకసారి ఇంకొకటి చేసుకుంటాం, మంచం చేసుకుంటాం. అంటే నిజానికి ఇక్కడ ఇన్ఫినిట్‌లో ఏం మార్పు లేదు. మన బుర్రలో కూడా ఏం మార్పు లేదు. మనం చేసుకొని వావ్! మనం భలే కనుక్కున్నామని మనం సంతోషపడిపోయి, దాంతో సుఖపడిపోయి, అబ్బో! ఎంత గొప్ప వస్తువు తయారు చేసుకున్నాము అని అనుకుంటామే తప్ప నిజానికి అక్కడ ఏం లేదు. అక్కడ ఉండేది చెక్క ముక్కే. చెక్క ఇలాంటి వస్తువులు మీరు ఏదైనా మాట్లాడండి. అది గోల్డ్ అనండి, లేకపోతే సిల్వర్ అనండి, ఐరన్ అనండి, ఏదైనా విశ్వంలో ఒక భాగమే. ఎన్నున్నాయి ఇట్లాంటి వస్తువులు అంటే ఇన్ఫినైట్. వాటిలో నీ పనికిమాలిన బుర్రతో నువ్వెన్నైనా తయారు చేసుకో. అంటే ఇవన్నీ ఫ్యూచర్‌లో ఏమైపోతాయి? ఏం కావు. దీనిలా జీవితం అయిపోతే అది అక్కడికి అయిపోతా ఉంటుంది. ఇన్ఫినిట్‌లో కలిసిపోతా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ నేను అన్న వస్తువే అసలైన ఇన్ఫినిట్. ఈ నేను అన్న వస్తువే ఇయన్నింటికి తయారైంది. దీనికి ప్రూఫ్ ఏముందండి అనంటే అసలైన నేనుగా నువ్వు మారు. రమణ మహర్షిలాగా మారు. అంతా నువ్వే అని నీకనిపిస్తుంది. రామకృష్ణ పరమహంసలా మారు. అంతా నువ్వే అని నీకనిపిస్తుంది. ఆయనకు నోటి దగ్గర గొంతులో పుండొచ్చి, క్యాన్సరొచ్చి, ఆయన తిండి తినకుండా అలా పడుంటే, స్వామి వివేకానంద వచ్చి అడిగాడంట. "అయ్యా! నువ్వు 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 గురువు గదా! నువ్వు కాళీమాతను అడగకూడదా? తిండి కూడా తినలేకపోతున్నావు. కనీసం అది తగ్గించు నన్ను అడగొచ్చు కదా!" అనంటే, సరే నీకోసం అడుగుతాను రా అని కాసేపు ధ్యానం చేసి, మళ్ళీ ధ్యానం నుంచి బయటకొచ్చినాక మళ్ళీ నవ్వి చెప్పాడంట. ఏ ఏమనింది అమ్మ తగ్గిస్తాననిందా అంటే, "హెహె! అసలు లోకంలో ఉండే అన్ని నోర్లతో తింటూ ఉండే నువ్వు ఈ ఒక్క నోటితో తినకపోతే నీకేం బాధ" అని అడిగిందిరా అన్నాడు. నాన్న అది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే విషయ పరిజ్ఞానము కాదు. లోకంలో అన్ని విషయాలు నేను నేర్చేసి పెట్టు 33,00,00,000 మంది దేవతల పేర్లు నేను గుర్తుపెట్టుకుంటాను. దీనికి అడగతినేందుకు కూడా పనికిరావు. ఆళ్ళని గమనించు. ఆళ్ళతో అనుకూలంగా ప్రవర్తించు. నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకో. ఎందుకు ఉద్ధరించుకో అంటే, మనకి ఆదిశంకర భగవత్పాదాచార్యులు ఆహ్, ఒక శ్లోకంలో చెప్పారు. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం. ఆ తర్వాత విషయాలు మనకు అవసరం లేదు. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారు? సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. నువ్వు ఎవరికి నమస్కారం పెట్టినా అది విష్ణువుకి చేరుతుంది అన్నారు. ఓకే. మాకెందుకు మేము ఎవరికి నమస్కారం పెట్టం. మేము మనుషులు. మాకు తెలివి లేదా? మేము ఎవరికి నమస్కారం పెట్టం. సరే వాళ్ళని పక్కకు పెడదాం. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం. ఆకాశం నుంచి ఒక నీటి బొట్టు పడితే అది అక్కడ అక్కడ అలాగే ఉంటది. దానిపైన ఇంకొక నీటి బొట్టు పడిందనుకోండి, అది కొంచెం కదులుతుంది. ఇంకొక నీటి బొట్టు పడిందనుకోండి, అది కొంచెం జారుతుంది. అలా జారి అది పిల్ల కాలువై కొంచెం పెద్ద కాలువలో కలిసి, అది పోయి చెరువులో కలిసి, ఆ చెరువు నుంచి మరవలోకెళ్ళి, అక్కడి నుంచి ఏ నదిలో కలిసి, మళ్ళీ చివరిగా అది చేరాల్సింది ఎక్కడికి అనంటే సముద్రానికి. అలా ఈశ్వరుడి నుంచి బయటికొచ్చిన నువ్వు, ఇప్పుడు ఈశ్వరుడికి నాలా మారాలని కోరికెందుకు పుట్టింది? అంటే అసలు నీకు పొద్దున్న తినాలని కోరికెందుకు పుట్టింది? నీకిలా ఆలోచించాలని కోరికెందుకు పుట్టింది? నా కోరిక నా ఇష్టం. ఈశ్వరుడి కోరిక ఈశ్వరుడి ఇష్టం. ఈశ్వరుడు అన్నింటిగా మారాలనిపించింది. ఈశ్వరుడు మారినాడు అన్నింటిగా. ఈశ్వరుడే అన్నింటిగా మారినాడు. ఎందుకు మారినాడు అంటే దానికి లాజిక్‌లేమి లేవు. ఎప్పుడు మారినాడు అంటే, అది ఆద్యంతరహితం అంటే ఎప్పుడు మారినాడో ఎవరికి తెలుసు? అంటే సుమారుగా 360, 380,00,00,000 సంవత్సరాల నుంచి సృష్టి కార్యక్రమం. ఈ సృష్టి కార్యక్రమం ఇప్పుడు నడుస్తూనే ఉంది. అంటే 360,00,00,000 సంవత్సరాల ముందు ఏం లేదు. ఆరిపోయిన దీపం లెక్కన ఆయన ప్రశాంతంగా ఉండేవాడు. అంటే అట్లెన్ని సంవత్సరాలు ఉన్నాడో ఎవరికి తెలుసు? ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు లేవు, నేను లేను. ఈ 360,00,00,000 సంవత్సరాల్లో పుట్టి చచ్చిన జీవుళ్ళెవ్వరు లేరు. అంటే అట్లా అంతకుముందు ఇంకో కల్పం ఇట్లనే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు ఆయన కల్పించుకున్నాడు తన్ని తాను. మయూర కల్పం కొన్ని వందల కోట్ల సంవత్సరాలు. శ్వేతవరాహ కల్పం ఇప్పుడు నడుస్తోంది. ఇది ఇప్పటికే కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయినాయి. 360, 380 కోట్ల సంవత్సరాలయినాయి ఇప్పటికి శ్వేతవరాహ కల్పం మొదలయ్యి. అంటే దీనికి ప్రూఫ్ ఏమి? దీనికి ప్రూఫ్ ఏమి అంటే బాగా తపస్సు చేయి విష్ణువు ప్రత్యక్షమవుతాడు అడుగు. లెక్కలేసి చెప్తాడు నీకు అర్థమయ్యేటట్లు.
ధ్రువుడికి చెప్పలా? ఇది కూడా అంతే. మనమంతా మామూలు మనుషులు. మనుషుల్లాగా బతుకుతాం. మనుషులుగా బతికి ఏం చేయాలి? అంటే ఎదుగు. అసలు నువ్వెవరో తెలుసుకో. నీకు ఆ కోరిక ఎందుకు పుట్టిందో తెలుసుకో. నీకు ఆ కోరిక ఎందుకు పుట్టిందో తెలుసుకో. ఇవన్నీ వదిలేసి నాకు కోరిక పుట్టింది దాన్ని సాధించిన వాడు గొప్పవాడు. అన్ని పనికిమాలిన పిచ్చి మాటలండి. వీటి వల్ల నిజంగా ఎవరికీ మనశ్శాంతి లేకుండా బతుకుతారు. కనీసం మనశ్శాంతితో బతకడానికి అసలు నీ మనసు ఎక్కడుందో వెతుకు. ఆహ్, నేనని నీకెక్కడ అనిపిస్తుందో వెతుకు. నిద్రొచ్చే విషయాలండి నిజంగా. నిన్న నే ధ్యానంలో కూర్చొని నిన్ను నువ్వు వెతుక్కోవడం మొదలుపెడితే అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది నిద్ర. ఇది ఆహ్, చాలా సార్లు అనుకున్నాను కానీ హ్మ్, మన పెద్ద పెద్ద వాళ్ళు అనుభవజ్ఞులు ఆహ్, వీళ్ళు చెప్తూ ఉంటారు. అన్నిటికంటే చాలా బాగా నిద్రొచ్చేది ఏదంటే అధ్యాత్మ విద్య అని. అవును. చాలా బాగా నిద్రొస్తది. నేను దీన్ని కూడా నెగెటివ్‌గా చెప్పట్లేదు. చాలా పాజిటివ్‌గా చెప్తున్నాను. అధ్యాత్మ విద్య అంటే నేను అనే వస్తువు గురించి తెలుసుకునేది. తెలుసుకునే విద్య. అండ్ నేను నేనుగా బతికేది. ఓ కాలంలో ప్రతి ఒక్కడు బాగా జ్ఞానం ఉన్నవాడు. నేను మనిషిని ఈరోజు ఏదో యూట్యూబ్‌లో అలా తిప్పుతూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారిది ఏదో సినిమా డైలాగ్ ఒకటి చూసానండి. ఆహ్, ఏదో ఫ్యాక్షన్ సినిమా చివర్లో ఎవరినో చంపేస్తాడు. ఆ తర్వాత ఒక ఆమెను తీసుకొనొస్తాడు. తను చంపేసిన ఆవిడ అతని భార్యను తీసుకొనొస్తాడు. మనకేం తెలుసండి ఆడవాళ్ళు వీళ్ళకి తెలియని విషయాలా అని అక్కడ ఒక డైలాగ్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మా ఇంట్లో ఆహ్, మా వదిన తన ఇంట్లో అందరూ బొట్టు పెట్టుకునేవాళ్ళు లేకపోయినారే అని భగవంతుడి ముందర దేవుడి ముందర ఏడ్చిందే గానీ, వాళ్ళ ఇంట్లో బొట్టు పెట్టుకునేవాళ్ళున్నారే అని ఏడవలేదు. అలా పక్కనాడు ఏదో చేసి వాడు సంతోషపడిపోతుంటే వాడు సంతోషపడిపోని. వాడు మిమ్మల్ని కెలకనంత వరకు మీరు వాడిని కెలికే పని లేదు. ఇదే మానవత్వం అంటే. ఆడు నిన్ను కెలికితే నేను దయ చూపిస్తాను. దాన్ని దేవుడు అలా గాదు. ఆడు నిన్ను గెలికితే నువ్వు గెలికేయి. ఇదే మానవత్వం అంటే. ఏ జంతువైనా అదే జేస్తది. భారత రాజ్యాంగం గూడా అదే చెప్తది. భారత రాజ్యాంగంలో కూడా అలాగే ఉంది. నిన్నెవడైనా వచ్చి కెలికితే నువ్వు వాడిని కెలుకు. నీ ప్రాణరక్షణ కోసం నువ్వు వాడిని కెలకడంలో తప్పేం లేదు. నువ్వు వాడిని కెలికితేనే తప్పు. ఆడు కెలికినాడని ప్రూఫ్ చూపించు. నువ్వు వాడిని కొట్టు. ఎవడొద్దన్నాడు? రాజ్యాంగం అలాగే చెప్తది. మీరు న్యాయశాస్త్రం చదువుకోండి. ఒకవేళ భారత రాజ్యాంగంలో అలా చెప్పలేదని ఏ పురంబోకు ఎదవనంటే రాజ్యాంగం పూర్తిగా చదివేసి ఆ తర్వాత రమ్మనండి. ఇది రెండో విషయం. లేదు ఇంకా ఎవడైనా తిక్కలోడొచ్చి నేను నా ఇష్టం అంటే నేను రాజ్యాంగాన్ని పట్టించుకొని పోరా అని చెప్పండి. అసలేం నష్టం లేదు. నిజంగానే అసలు నష్టం లేదు. ఎందుకనంటే రాజ్యాంగం రాసినోళ్ళు పాటించట్లేదు. ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడు మార్చుకుంటుంటాడు. నేను రాజ్యాంగాన్ని కించపరచడానికి మాట్లాడట్లేదండి. రాజ్యాంగాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. మన ఇష్టానుసారం మనము మాట్లాడుకుంటాం. అందుకని నేను చెప్తున్నాను. సరే. దీన్ని పక్కకు పెడదాం. మనం మన కాన్సెప్ట్ నుంచి బయటికెందుకెళ్ళాలి? ఆహ్, చాలా రోజుల ముందు ఒక చిన్న ప్రశ్న అడిగారెవరు జ్యోతిషము ఓ చిన్న మాట చెప్తానండి. జ్యోతిషం అది ఒక శాస్త్రం. అంటే స్టార్ సైన్స్, సన్ సైన్స్ అనేసి ఇంగ్లీష్‌లో ఒక 800 పేజీల పుస్తకాలు, 1000, 1200 పేజీల పుస్తకాలు, లిండా గుడ్‌మెన్ ఐ థింక్ అన్ని ఓ 2 పుస్తకాలను, 4 పుస్తకాలు పూర్తిగా చదివేసిన తర్వాత నాకర్థమైందేంటంటే, వాళ్ళ ఆలోచన పద్ధతులు వేరు, మన ఆలోచన పద్ధతులు వేరు. మనం కాన్సెప్చువల్ వరల్డ్‌లో బతుకుతున్నాం. అంటే మనకు బాగా తెలిసిన విషయాలేమనంటే ఇది మనకి ఈ రెండే తెలుసు. కాబట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రకృతిలో ఇలా ఏంటేంటి ఉన్నాయి అన్న విషయాలు మనం గమనించినామనుకోండి. నేను టీచర్‌ని. టీచర్ అనే వస్తువుని చూపించండి చూస్తాం. టీచర్ అనే వస్తువుని మీరు చూపించగలరా? లేదు గదా! అలా కానీ నేను టీచర్‌ని. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. టీచర్ అనే కాన్సెప్ట్‌ని నేను నా పైన ఆవాహన చేసుకొని టీచర్‌లాగా బిహేవ్ చేస్తున్నాను. టీచర్ అనే కాన్సెప్ట్‌ని నా పైన టీచర్ అనే విషయాన్ని నా పైన ఆవాహన చేసుకొని నేను టీచర్‌లాగా బిహేవ్ చేస్తున్నాను. లాగా ఇప్పుడు వాడేదో జూపిటర్, ప్లానెట్
మా ప్లానెట్ అంటే దానికి అర్థాలు వాళ్ళది వాళ్ళు వేరే అర్థాలు ఇచ్చుకుంటారు. అది వాళ్ళది భౌతిక శాస్త్రం ప్రకారం వాళ్ళు ఇచ్చుకునే అర్థాలు. మనం భౌతిక శాస్త్రం కాదు. మనవన్నీ కాన్సెప్చువల్ వరల్డ్ విషయాలకి సంబంధించిన ప్రపంచం మనది. ఇప్పుడు టీచర్ అనే విషయాన్ని నా మీద ఆవాహన చేసుకున్నాను లాగా జూపిటర్ అనే గ్రహం దానికి మన వాళ్ళు గురు అని పేరు పెట్టినారు. బృహస్పతి, గురువు. ఇప్పుడు గురువు అనే ప్లానెట్ అక్కడ ఉంది. ఆ ప్లానెట్ మీద ఏదైతే ప్రకృతి యొక్క శక్తి నా పైన టీచర్ని ఆవాహన చేసుకున్నాను లాగా ఆ గ్రహం మీద ఏదైతే ప్రకృతి శక్తి ఆవాహన చేయబడి ఉందో అది కళ్ళకు కనిపించే వస్తువు కాదు, అదే గురువు. శుక్రుడు వీనస్ ఈజ్ ఎ ప్లానెట్. నాకు అంత లేదు. సాటర్న్ ఈజ్ ది స్లోయెస్ట్ ప్లానెట్ ఇన్ ది ఎంటైర్ సోలార్ సిస్టమ్. మన బ్రతుక్కి 20 సంవత్సరాల ముందు 15 సంవత్సరాల ముందు ప్లానెటరీ సిస్టమ్ కూడా తెలియని వాళ్ళు మనకి నేర్పించడానికి వచ్చినారు. మన కర్మ కాకపోతే మనం వాళ్ళు చెప్పిందని అంటే మన పూర్వీకులు వాళ్ళకి బుద్ధి లేదని అనలేం. వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అలా దిగజార్చాయి. ఇప్పుడు మీరు ఆ పరిస్థితుల నుంచి బయటపడి బ్రతకడానికి ప్రయత్నం చేయండి. Oh, Saturn is the slowest planet అండి. ఇట్ టేక్స్ దిస్ మెనీ ఇయర్స్ టు మేక్ వన్ రెవల్యూషన్ అరౌండ్ సన్. మా కర్మ మాకు అసలు పేరే అలా పెట్టినారు. శనైశ్చర. శనై అంటే నిదానంగా. శనీశ్వరుడు కాదండి. శనై చరహ అంటే చాలా నిదానంగా కదులు గ్రహము. అంటే ఏ టెలిస్కోప్తో చూసి చెప్పినారండి. మేము చూడడం టెలిస్కోప్తో చూడడం. మాకు టెలిస్కోప్లు అవసరం లేదు. మాకు ఋషులు అందించిన జ్ఞానాన్ని మేము గుడ్డిగా నమ్ముతాం. మాకు మూఢనమ్మకాలు ఎక్కువ. మేము మూఢంగానే బతుకుతాం. మేము మూఢులు, మూర్ఖులు కాదు అని మాట్లాడగలిగేంత ధైర్యాన్ని మీరు తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోకుండా అంటే ఆ ప్లానెట్ మీద ఏలియన్స్ ఉంటారేమో, ఈ ప్లానెట్ మీద ఏలియన్స్ ఉండనీలే మనకెందుకు? అసలు మన ఇంట్లోనే మనం ఏలియన్ లాగా బతుకుతున్నాం. బాగా ఆలోచించండి. 4 రూముల ఇల్లు. ఆ 4 రూములు కాకుండా అడిషనల్‌గా ఒక 2 బాత్రూములు, కార్ పార్కింగ్ ఏరియా ఉండొచ్చు. 4 రూముల్లో నలుగురు మనుషులు 4 సెల్లులెత్తుకొని వాట్సాప్‌లో చాట్ చేసుకొని, స్టేటస్‌లు పెట్టుకొని, మన కర్మ మనం మన ఇంట్లో మనం ఒకరికొకరు ఏలియన్ అయిపోయినాం. వేరే ఏలియన్స్ వచ్చి మనల్ని ఏం చేస్తారండి? ఉన్నారనుకోండి. ఉంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతా ఉన్నారు. మన బతుకు మనం బతుకుతాం. వాళ్ళు మనకంటే శక్తిహీనులనుకోండి. నో ప్రాబ్లమ్. మనల్ని ఏం చేయలేరు. మనకంటే శక్తివంతులనుకోండి. ఏమవుతుంది? అమ్మమ్మ అంటే చంపుతారు, పోతారు. ఇంట్లో నగలెత్తుకొని పోతారేమో. నగలెత్తుకొని పోయేందుకు ఏలియన్స్ అవసరం లేదండి. మన ప్రాంతంలో దొంగలు చాలు. రోడ్లో పోతుంటే బైక్‌లో వచ్చే చైన్ స్నాచర్స్ చాలు. మనలాంటి మనుషులు చాలు. మన ఇంట్లో బంగారం దొంగిలించడానికి. ఏ ఇయన్నీ ఒక మనిషి మనిషిగా బతకడానికి అనవసరమైన విషయాలు. ఈ విషయాలన్నీ మనం మూటగట్టి కొన్ని కిలోమీటర్ల మేర పేజీలు పరిచి రాసినా కూడా ఏ ఉపయోగం లేదండి. మనం మనుషులు మనుషుల్లాగా బతకాలి. మన పని ఏమనంటే ఎదగడం. ఎదిగి ఏం జేయాలి అంటే మనం మోక్షం సంపాదించడం. అదే. అప్పుడెప్పుడో మొదట చెప్పుకున్నామే పాంపటమాడతా చివర్లో 4 బడినా ఇటు అటు తిప్పేసి నువ్వు పండైపోయినావురోయ్ అని చిన్న పిల్లాడని పండు చేయించేసేవాళ్ళు పెద్దాళ్ళు. నువ్వు గూడా గెలిచేసినావు అని. అలా నువ్వు గూడా మోక్షం పొందేయాలి. అందరూ మోక్షం అలా కుదరదు. అందరూ మోక్షం పొందాలి అనంటే అలా ఎలా కుదురుతుందండి? ఎవరి మనసు ఒప్పుకోదండి మోక్షం పొందడానికి. ఆ మాట నేను చెప్పట్లా. భాగవతం చెప్తోంది. ప్రహ్లాదుడు వెళ్లి నరసింహస్వామిని అడిగినాడు. నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత మనం ఓన్లీ పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారి సినిమాలో ఇంక దేనిలోనే ఏదో చూపించేస్తే దాన్ని చూసి అది నిజమని మనం అనుకుంటాం. అలా కాదండి. కాస్త చదివితే విషయాలు అర్థమవుతాయి. ప్రహ్లాదుడు అడుగుతాడు నరసింహస్వామిని. అసలు నువ్వు పరమాత్మవి కదా! నువ్వు అందరికీ మోక్షం ఇచ్చేయచ్చు కదా! అని. నరసింహస్వామి చెప్తాడు ప్రహ్లాదుడిని, సరే రా నువ్వు అందరిని పిలిపించు మోక్షం ఇస్తాం. అందరిని పిలిపించినాడు. అందరూ వచ్చినారు. సైనికులంతా చెప్పండి అన్నారు. రాజు పిలిచినాడు కాబట్టి. ఏం లేదు బా మీకందరికి మోక్షం ఇప్పించాలనుకున్నాము. అంటే ఒక రాక్షసుడు అడిగినాడంట ప్రహ్లాదుడిని, అంటే మోక్షం వస్తే అక్కడ నేను భార్యతో పాటు పోవచ్చా? అంటే ప్రహ్లాదుడు మోక్షం వచ్చినాక మళ్ళీ భార్య ఎందుకురా? అంటే మొన్నే కదా పెళ్ళయింది. 10 రోజుల ముందు పెళ్ళయింది. కనీసం కొన్ని రోజులు నేను ఇక్కడ ఉండేసి మళ్ళీ వస్తానులే మోక్షానికి. ఇప్పుడు నాకు మోక్షం వద్దులే అని వెళ్ళిపోయినాడంట. ఆ తర్వాత ఇంకొకడిని అడిగినాడంట. అంటే అక్కడ నాన్ వెజ్ దొరుకుతుందా? అంటే నరమాంసం దొరుకుతుందా పిక్క తినడానికి అని అడిగాడంట రాక్షసుడు. అక్కడ అసలు ఇవన్నీ ఏం అవసరం ఉండదు అంటే అట్లాంటిది నాకెందుకు మోక్షము అన్నాడంట. ఇట్లాంటి వాళ్ళేనండి లోకంలో ఉండేవాళ్ళందరూ దీన్నే మాయ అంటారు. ఇప్పుడు మనుషులు ఇన్ని కనుక్కున్నారు కదా దానివల్ల ఏమవుతుందంటే ఏం కాదండి.
అన్నీ వదులుకొని పోవాలంతే. మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా! మొన్న వీడియోలో చెప్పాను. పక్కనాడు ప్లగ్‌లో వేలు పెట్టి చస్తే చూసి తెలుసుకునే మనం పక్కనాడు డబ్బులిక్కడ వదిలేసి చస్తే చూసెందుకు తెలుసుకోలేకపోతున్నాము. అంటే వాళ్ళ పిల్లలు వాడుతున్నారు కదా! రాముడిది రాజ్యం. లవుడు వాడినాడు. కుశుడు వాడినాడు. ఆ తర్వాత ఔరంగజేబు మనవడేమన్నాడో తెలుసా? చెంగిస్ ఖాన్ పిల్లలేమన్నారు తెలుసా? హిట్లర్ పిల్లలెక్కడున్నారండి? అలా ఉంటదండి జీవితం. మనం చేయడానికేం లేదు. ఈ మాయలోంచి బయటపడాలినంటే చాలా చిన్న స్టేట్మెంట్ మా గురువుగారు చెప్పేవాళ్ళు. ఒరేయ్! ఎవడికైనా క్యాన్సర్ వస్తే డాక్టర్ దగ్గరికెళ్లి అర్జెంట్‌గా ట్రీట్ చెయ్యి అని అడుగుతాడని క్యాన్సర్ నాలో ఎప్పుడు పుట్టింది? కనుక్కొని చెప్పు అని డాక్టర్‌ని అడగడు. ఇప్పుడు మనకి భవ రోగం అని ఒకటుంది. నేను నేను నేనే అనే ఒక రోగం ఉంది. దాని నుంచి బయటపడాలంటే మనం మినిమమ్‌లో మినిమమ్ పులి సహజంగా పులిలాగా బతుకుతుంది కదా! నేను మనిషిని సహజంగా మనిషిలాగా బతుకుతానని బతకడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి. చాలా విషయాల్లోకి అసలు మనకి క్వెషన్‌లు అవసరం లేదనిపిస్తుంది. ఆన్సర్‌లెందుకు మనకి? క్వెషన్ ఉంటే ఆన్సర్ కావాలి. మనకి క్వెషన్‌లు రావు. ఎందుకంటే మనిషిలాగా బతకడం, మనిషిలాగా బతకడం చాలా కష్టమైన పని. పులి పులిలాగా బతికేస్తుంది. ఎలక ఎలకలాగా బతికేస్తుంది. మనిషిలాగా బతకడు. ఎందుకనంటే మనిషి విషయాలని పట్టుకొని బతుకుతాడు కాబట్టి, తాను ఆ విషయమై కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాస్తంత విషయాల నుంచి నేను అనే విషయం వైపుకి మనసుని మరల్చండి. మీ చేతి నుంచి పడిన పాత్ర పగిలితే మీ గురించి మీరెలా చెప్పుకుంటారో, పక్కనాళ్ళ గురించి కూడా అలా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు మనం అర్థం చేసుకున్న విషయం. దీన్ని ఏవండీ దీన్ని మళ్ళీ పేపర్ మీద చక్రాన్ని రాసి భలే తియ్యగుంది. మీరు వీడియోలో భలే చెప్పినారండి. మీరు చెప్తుంటే భలే వినాలనిపిస్తోందండి. ఇయన్నీ పనికిమాలిన మాటలండి. పేపర్ మీద చక్రాన్ని రాసి నాకున్నట్లుంటుంది. ఇన్ని మాటలు విన్నారు కదా! దీనిలో మీకు వీలున్నంత వరకు మీరు ప్రయత్నం చేయండి. ఆహ్, మీరు రెస్పెక్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తే పక్కనాడికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇది వ్యాపారం కాదు. ఎందుకనంటే పక్కనాడిలో కూడా మీలాగే వాడు కూడా మనిషే. ఆడిలో కూడా నేను అనేవాడే ఉన్నాడు. మీరు పేరుతో వాడిని పిలవచ్చునేమో, కానీ వాడెప్పుడు వాడిని వాడు నేను అని పిలుస్తాడు గానీ పేరుతో పిలవడు. ఇదే ప్రాబ్లమ్. మనం అలవాటు పడిపోయినాం మన పేర్లకి. మీరు వాడికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆడు తీసుకోకపోతే ఫోర్స్ చేసి రెస్పెక్ట్ ఇవ్వండి. నువ్వు మనిషివిరేయ్! నీకు రెస్పెక్ట్ ఇస్తాను. తీసుకో. కుక్కలాగా బిహేవ్ చేయొద్దు. నువ్వు మనిషివి. తీసుకో అని ఫోర్స్ చేసి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. అప్పుడే వాడు మారతాడు. అప్పుడు కూడా నేను మారనన్నాడనుకోండి. నువ్వు కుక్కలాగా బిహేవ్ చేస్తే నేను కుక్కలాగా ట్రీట్ చేస్తాను రేయ్! అని కూడా గ్యారంటీగా చెప్పండి. ఇప్పుడు వాడు కుక్కలాగా బిహేవ్ చేస్తానంటే ఆడిని కుక్కలాగానే ట్రీట్ చేయాలి. నేను మనిషిని నాకు రెస్పెక్ట్ కావాలి అంటే నోరు మూసుకొని తీసుకో రెస్పెక్ట్ అని నేర్పడం మొదలుపెట్టండి. అంతేగాని హా! గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. చెత్త పనికిమాలిన మాట. యూ రెస్పెక్ట్ మీ ఆర్ డోంట్ రెస్పెక్ట్ మీ. ఐ యామ్ లీస్ట్ బాదర్డ్. ఐ రెస్పెక్ట్ యూ. ప్లీజ్ టేక్ బికాజ్ యూ ఆర్ ఎ హ్యూమన్. మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్ ఐడెంటిఫికేషన్ అండ్ రెస్పెక్ట్. ఈ 2 మీకు మాత్రమే కాదు. మీ పక్కనుండే వాళ్ళందరూ కూడా మనుషులే కదా! వాళ్ళకివ్వండి. వాళ్ళకి నేర్పించండి. వాళ్ళు మనుషులన్న సంగతి. వాడు నేను నాకు అవసరం లేదు అంటే నోరు మూసుకొని రెస్పెక్ట్ ఇస్తా తీసుకో అని వాడికి రెస్పెక్ట్ తీసుకోవడం నేర్పించండి. వాడికి రెస్పెక్ట్ తీసుకోవడం అలవాటైతే వాడు పక్కనాడికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటాడు. అప్పుడు మనమందరం సుఖంగా, సంతోషంగా ఒకరి కోసం ఒకరు ప్రశాంతంగా బతకగలం. అంతేగాని ఇయన్నీ ఆహ్, ఏదో ఒక పులి వరదలో కొట్టుకుపోతుంటే ఏనుగు దాన్ని తొండం అందిస్తే, పులి ఏనుగు తొండం మీదెక్కి బయటికొస్తే ఏనుగులో మానవత్వం లేదు. ప్రతి జంతువుకి తనకి ఆకలైనంత వరకు పక్క జంతువు ఆ జంతువుకు ఫ్రెండే. రాజకీయ నాయకులు ఎలా అయితే చెప్తారో రాజకీయంలో పర్మనెంట్ మిత్రత్వం, పర్మనెంట్ శత్రుత్వం ఉండదు అనేసి అలా జంతువుల మధ్య పర్మనెంట్ ఫ్రెండ్‌షిప్, పర్మనెంట్ మానవత్వం అట్లాంటివి ఏమి ఉండవు. మానవత్వం అనేది మనుషుల్లోనే. జంతువుల్లో మానవత్వాన్ని చూడడానికి ప్రయత్నం చేయొద్దండి. ఎనీహౌ థాంక్ యూ వెరీ మచ్. కాస్త ప్రశాంతంగా
మీరు మీలాగా బతకడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజుకి సెలవు.